హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఏంటంటే నేను మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో ఏం చేస్తున్నారు? సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? సో నేనైతే 7:30కి లేచాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో హాయ్ అండి, మీ అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? సో యాక్చువల్గా మా హస్బెండ్ది మార్నింగ్ షిఫ్ట్ అనమాట, అంటే జనరల్. సో అందుకని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నాను. యాక్చువల్గా ఇది వీడియో తీసాను, కానీ స్లో మోషన్లో ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. సో దోశలు అయితే వేసేసాను. సో తర్వాత నేను ఏంటంటే మార్నింగే వామ్ వాటర్తో విత్ జింజర్ హనీ అనేది తాగుతాను అనమాట. సో యాక్చువల్గా అరకు నుంచి నేను జింజర్ హనీ రోజ్ గుల్కంద్ అనేది తెచ్చుకున్నాను. సో నేను మార్నింగ్ ఏం చేస్తానంటే ఆ జింజర్ హనీ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లోని మిక్స్ చేసి తాగుతాను. 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటాను అనమాట. సో ఈ జింజర్ అని ఏంటంటే ఎవరికైతే బీపీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయో, సో ఎవరికైతే డైజెషన్ అవ్వలేదో, సో ఎలాంటి వాళ్ళకి అంటే మనకి కడుపులోని కొంచెం అంటే ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ అనేది అవ్వదు కదా. సో చాలామందికి ఇండైజెషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అంటే నెక్స్ట్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకి ఈ జింజర్ హనీ అనేది చాలా బాగుంటుందన్నమాట. డైజెషన్ బాగా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిసీజెస్ నుంచి కూడా మనకి కాపాడుతుంది. సో నేను ఇదేం చేస్తానంటే వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని ఫిల్టర్ చేసేస్తాను. ఎందుకంటే జింజర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి కొంచెం ఘాటుగా ఉంటుందని చెప్పేసి నేను అది తీసేసి ఫిల్టర్ చేసేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ ఘాటుగా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ హనీతో మిక్స్ చేశారు కదా, సో చాలా బాగుంది టేస్ట్ అయితే. సో నేను అది ఏం తీసుకున్నాను అనేది వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో దీంతో పాటు నేను ఏంటంటే నట్స్ అనేవి నైట్ నానబెట్టేసుకుంటాను. వాటితో పాటు ఇది కూడా తాగుతాను అనమాట. ఏంటంటే అరకులో తీసుకున్నాను అనమాట రోజ్ గుల్కంద్. సో యాక్చువల్గా ఏంటంటే ఇది డైలీ 1 స్పూన్ తింటే చాలా మంచిది. సో ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో, ఎవరికైతే స్కిన్ మీద డార్క్ స్పాట్స్ యాక్నీ అనేది ఉంటుందో, స్కిన్ అనేది కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది ఉంటుందో, సో మనకి దీంట్లో ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుంది, స్కిన్ మీద కొంచెం గ్లో అనేది ఇస్తుంది. చాలా మంది ఏంటంటే చాలా ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డైలీకి ఇది ఒక 1 స్పూన్ తింటే సరిపోతుంది. మనమే కాదు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తినచ్చు. దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ రోజ్ పెటల్స్ డ్రై చేసింది, నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ హనీ, ఈ 2 మిక్స్ చేశారనమాట. సో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ కెమికల్స్ అయితే యూజ్ చేయలేదు. ఇది అయితే నేను అరకులో తీసుకున్నాను. సో అక్కడ ఏంటంటే తీసుకున్నాను అనేది నేను బ్లాగ్ అయితే షేర్ చేయలేదు. సో తర్వాత షేర్ చేస్తాను. సో ఇది డైలీ ఒక 1 స్పూన్ తిన్నారనుకోండి, సో మీకు ఏంటంటే ఒక 1 మంత్లోనే రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అనమాట. సో అది నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను. సో డైలీ నేను ఒక 1 స్పూన్ అయితే తింటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా తినలేకపోతే బ్రెడ్లో కానీ లేకపోతే దోసెస్లో కానీ, సో అలాంటి వాటిల్లో మిక్స్ చేసుకొని తిన్నా సరే మీకు చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తినలేని వాళ్ళకి అలా చెప్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ఇది కొంచెం అయ్యింది. నేను తింటున్నాను, మా హస్బెండ్కి కూడా ఇస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పంపికిన్ సీడ్స్ అనమాట. సో ఆల్మోస్ట్ నా దగ్గర ఏంటంటే బాదం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఓన్లీ పంపికిన్ సీడ్సే ఉన్నాయి. సో ప్రతి నైట్ ఏం చేస్తానంటే పడుకునే ముందు ఇవి నానబెట్టుకుంటాను అనమాట వాటర్లోని. సో మార్నింగ్ లేవగానే వాష్ చేసేసి తింటాను అనమాట. కొంచెం హ్యాండ్ఫుల్గా వేసుకుంటాను. సో ఎందుకంటే ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంటే. సో స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. అందుకని చెప్పేసి నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ లేవగానే ఈ వామ్ వాటర్తోని తాగుతాను అనమాట. ఇది తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. సో ఇవన్నీ మీరు నానబెట్టుకున్న తర్వాత మీరు ఈ సీడ్స్, నెక్స్ట్ ఏంటంటే డేట్స్, అంజీరు, బాదము, పిస్తా ఇవన్నీ కూడా ఏంటంటే నట్స్ అనేవి నానబెట్టేసుకోండి. నైట్ నానబెట్టేసుకొని ఎవరికైతే బ్రేక్ఫాస్ట్ మార్నింగే ఇష్టం లేదు, తినలేని వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీ జార్లోని కొంచెం వామ్ మిల్క్
మిల్క్ కానీ లేకపోతే కోల్డ్ మిల్క్ కానీ, సో ఎవరిష్టం వాళ్ళది, ఎలాగైనా తాగొచ్చు. సో దాంట్లో మనం నానబెట్టుకున్న నట్స్ అనేది వేసుకొని, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు హనీ కావాలి అంటే హనీ వేసుకోండి, షుగర్ తినలేని వాళ్ళు. లేకపోతే డేట్స్ కూడా మనం నానబెట్టి వేసుకోవచ్చు. అదంతా మిక్సీ పట్టేసి మనం గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకొని తాగితే మనకు అది బ్రేక్ఫాస్ట్ స్మూతీలో కూడా చాలా బాగుంటుంది అనమాట. అది కూడా నేను ట్రై చేస్తాను. సో ట్రై చేసినప్పుడు మీకు డెఫినెట్లీ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడే జస్ట్ బాత్ అయిందండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రోజ్ వాటర్ టోనర్. సో ఇది నా మేకప్ వ్లాగ్లో కూడా చూపించాను. ఇది ఏంటంటే జస్ట్ ఇలా జస్ట్ ఒక 3 pumps ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరికైతే లార్జ్ పోర్స్ ఉన్నాయో, సో ఎవరికైతే అంటే స్కిన్ డ్రై అయిపోతుందో, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే టోనర్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసి, వింటర్ కదా స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజ్ వాటర్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మీ దగ్గర మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఉన్నది అప్లై చేసిన తర్వాత సో మేకప్ అనేది కంటిన్యూ చేయండి. నా దగ్గర మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే అయిపోయింది. సో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఎక్కువ మేకప్ అయితే ఏం వేసుకోవట్లేదు. తర్వాత ఏంటంటే లిప్ బామ్ రాసుకుంటున్నాను. సో లిప్స్ అనేవి చాలా డ్రై అయిపోతున్నాయి. సో ఎవరికైతే లిప్స్ అనేవి చాలా బ్లాక్ గా అయిపోతాయో, సో నెక్స్ట్ ఏంటంటే పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా లిప్స్టిక్ అనేది అప్లై చేయకుండా సో లిప్ బామ్ అనేది ఫస్ట్ అప్లై చేసుకోండి. సో లిప్ బామ్ మస్ట్ అండ్ చూడు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఆఫీస్కి అయినా లేకపోతే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసినా సరే, సో బాడీ లోషన్స్, బాడీ వాషెస్, లిప్ బామ్స్ అన్నీ కూడా పెట్టుకోండి. ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి స్కిన్ ఎలా ఉంటుందో తెలీదు. సో చాలా డ్రై అంటే డ్రై అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇది ఐబే ఫౌండేషన్ అనమాట. ప్రైమర్, ఫౌండేషన్ ప్లస్ సిరమ్, ఇది 3 in 1. సో ఇదే నేను డైరెక్ట్ గా అప్లై చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకుంది. ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో వేరే ఫౌండేషన్ అనేది నేను ఇంకా ఆర్డర్ పెట్టుకోవాలి. జస్ట్ ఇలా చిన్నది రాసుకుంటే సరిపోతుంది. మీకు ఫుల్ గా కవరేజ్ అనేది ఇస్తుంది. మీకైతే ఎక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడ యాక్నీ ఉందో, ఎక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయో, సో మనకి ఇక్కడ మౌత్ దగ్గర సైడ్ కొంచెం డార్క్ గా ఉంటుంది కదా, సో వింటర్ కాబట్టి సో అక్కడ కూడా కొంచెం అప్లై చేసుకోండి. సో ఎవరికైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే కన్సీలర్ అనేది అప్లై చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకే బాటిల్. సో బ్యూటీ బ్లెండర్ అయితే నా దగ్గర లేదు, అది ఎక్కడో మిస్ అయిందనమాట. నేను జస్ట్ హ్యాండ్ తోనే ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో మీ ఫేస్ కి అయితే ఎలా అప్లై చేసుకున్నారో సో నెక్ కూడా యాజ్ యూజువల్ అలాగే అప్లై చేసుకోండి. సో ఎందుకంటే డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఐలైనర్ అయితే పెట్టేసుకున్నాను, మస్కారానే యూజ్ చేసేస్తున్నాను. సో ఇలాగా సో సింపుల్ మేకప్, అంత హెవీగా కూడా నేనైతే ఏం వేసుకోలేదు. సో అంతే. సో లంచ్ అయితే నాకు ఒక్కదానికే, బికాజ్ ఎందుకంటే మా హస్బెండ్ జనరల్ షిఫ్ట్ అనమాట. సో వచ్చేసరికి నైట్ అలా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకెందుకులే అని చెప్పి పప్పు చేసేసుకుంటున్నాను. మా అత్తయ్య వాళ్ళు మామిడికాయలు ఇచ్చారనమాట. రీసెంట్గానే వచ్చారు మా ఇంటికి. వచ్చినప్పుడు ఏంటంటే మామిడికాయలు తెచ్చారు. సో అది ఉంది కదా ఇంకెలాగాను అని చెప్పేసి మామిడికాయ పప్పు చేసేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా చాలా ఇష్టము. కాకపోతే ఏంటంటే ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. సో టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో మీరు పప్పులో వేసుకున్నప్పుడు మామిడికాయ చూసి వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో పీల్ చేసి పీసెస్ కట్ చేసేసుకున్నాను. సో పప్పు అనేది కడిగేసి దాంట్లో ఏంటంటే మామిడికాయ పీసెస్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అది వేసేసుకున్నాను. వేసేసుకొని దాంట్లో సరిపోయినంత ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసేసి నేను 5 విజిల్స్ వచ్చినంత వరకు మూత అనేది పెట్టేస్తాను. ఎందుకంటే 4 విజిల్స్కి అది పప్పు అనేది ఉడకట్లేదు, అందుకని చెప్పి 5 విజిల్స్ పెట్టాను అనమాట. సో దానికి ఏంటంటే నేను 1 గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుతున్నాను. సో దాని తర్వాత ఏంటంటే పప్పు అనేది మెదిపేస్తాను అనమాట. సో మెదిపేసి లాస్ట్లో పోపు అనేది పెట్టుకుంటాను.
పప్పు అయిపోయిందండి. పప్పు అది మెదిపేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం కచ్చా పచ్చాగాను. సో తర్వాత ఏంటంటే మూకుడులోని నూనె వేసుకున్నాను. నెయ్యి కూడా వేసుకోండి, కమ్మగా ఉంటుంది పప్పు. తర్వాత ఏంటంటే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోండి, కరివేపాకు, తర్వాత ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. తర్వాత ఏంటంటే మెదిపిన పప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర స్లైసెస్గా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పులో, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర కసూరి మేతి ఉన్నా కూడా కొంచెం దంచుకొని వేసుకోండి. సో అంతే అండి. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది. సో మామిడికాయ పప్పు చాలా చాలా బాగుంటుందండి. సో రోటీస్కైనా, చపాతీస్కైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిన తర్వాత కొంచెం పడుకుని ఈవినింగ్ మసాలా టీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఏంటంటే మిరియాలు, ఇలాచీ అది వేసుకొని మసాలా టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఈ వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు తీద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ రావడంతో సో డిన్నర్కి బయటకు వెళ్ళిపోయాము. అందుకని వీడియో అయితే షూట్ చేయడానికి అవ్వలేదు. సో ఈ చిన్న వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.